నేత్రలేపనం. విశ్వనాథుడనే వైద్యుడికి మంచి హస్తవాసి గలవాడని పేరున్నది. ఆయన తన వద్దకొచ్చే రోగుల నుంచి పెద్దగా ఆశించేవాడు కాదు. ఒకనాడాయన ఏదో ఔషధం తయారు చేసేందుకు అటకపై నుంచి పూర్వీకుల నాటి తాళపత్రాలను దించి చూస్తుండగా నేత్రలేపనం అనే మందు చేసే పద్ధతి ఆయన్ని బాగా ఆకట్టుకున్నది. ఆ లేపనాన్ని కంటికి రాసుకుంటే భూమిలో నిక్షిప్తమై ఉన్న ఏ వస్తువైనా కనపడుతుంది. విశ్వనాథుడు కుతూహలం కొద్దీ కావలసిన మూలికలు తెచ్చి కల్ములలో నూరి నేత్రలేపనం తయారు చేశాడు. తర్వాత ఆదివారం అమావాస్య కలిసే రోజు చూసుకుని ఆ లేపనాన్ని కళ్ళకు కాటుగా పెట్టుకుని ఊరి బయట పొలాల్లోకి వెళ్ళాడు. ఆయనకు భూమి లోపల ఉన్న అన్నీ స్పష్టంగా కనపడసాగినాయి. ఒకచోట పచ్చిక బీడులో నిలువు లోతున లంకెల బిందులు ఆయన దృష్టిని ఆకర్షించాయి. ఆ లంకెల బిందులున్న స్థలం జమీందారు పెద్దరాయుడిది. శాస్త్ర ప్రకారం భూమిలో 6 అడుగులలోపు దొరికే ఏ వస్తువు అయినా భూమి యజమానికే చెందుతుంది. అందువల్ల జమీందారుకు ఈ సంగతి చెప్పాలనుకుని విశ్వనాథుడు లంకెల బిందెలున్న చోట గుర్తుగా ఒక పుల్లగుచ్చి ఇంటికేసి బయలుదేరాడు. ఆ రాత్రి భోజనం ముగించి మర్నాడు జమీందారును కలుసుకుందామనుకుంటూ విశ్వనాథుడు పడుకున్నాడు. ఒక రాత్రి వేళ మంచం పక్కగా ఏదో అలికిడి అయి ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఒక భూతం గాల్లో కదులుతూ ఆయన కంటపడింది. విశ్వనాథుడు కొంచెం భయపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని భూతాన్ని, ఎవరు నువ్వు, నాతో ఏం పని అని అడిగాడు. భూతం ఆయన కేసు తీవ్రంగా చూస్తూ, నేనెవరో తెలియనంత అమాయకుడివా నువ్వు? నేను భూతాన్ని, అందున పరమ కిరాతక జాతికి చెందిన భూతాన్ని అన్నది. సరే, భూతానివైన నీకు మనిషినైన నాతో ఏం పని అని ప్రశ్నించాడు విశ్వనాథుడు తొడగకుండా. ఈసారి భూతం వికటంగా నవ్వుతూ, నీతో వైద్యశాస్త్రం గురించిన చర్చకో వాదులాటకో వచ్చాను అనుకోకు. ఇంతకుముందు నువ్వు ఊలిపెరమేరల్లో ఉన్న బీడులో ఒకచోట ఎండుపుల్ల గుచ్చావు, అవునా అని అడిగింది. అదేం నేరమా? ఏదో తోచక అలా చేశాను అన్నాడు విశ్వనాథుడు అమాయకంగా ముఖం పెట్టి. ఆ జవాబుకు భూతం గుడ్లురిమి, నన్నే మోసగించాలని చూస్తున్నావా? అక్కడ భూమిలో లంకె బిందులు ఉన్నవని ఎలాగో తెలుసుకున్నావు. కానీ ఒకటి గుర్తుంచుకో, నీకు కనపడిన నిక్షేపం నేను నా వారసుడి కోసం పాతిపెట్టింది. అది నా మనవడు మాధవుడికి దక్కాలి. మరెవళ్ళకైనా దాన్ని తమదిగా చేసుకోవాలని చూశారో వాళ్ళను సర్వనాశనం చేస్తాను అంటూ మాయమైంది. భూతం హెచ్చరికకు విశ్వనాథుడు భయపడలేదు. కానీ ఇప్పుడు ఆయనకు ఒక సందేహం కలిగింది. భూతం చెప్పినట్టు ఒకప్పుడు ఆ భూమి మాధవుడి తాత తండ్రులదే. అయితే వాడి హయాం వచ్చాక దుబారాతనం వల్ల ఆస్తులన్నీ అమ్మేసి బికారిగా మారాడు. ఆ బీడు జమీందారుకు స్వాధీనమైంది. దాని యజమానికి కాక మాధవుడికి ఆ నిక్షేపం అందజేయడంలో అంతగా న్యాయం లేదు. మరి ఇప్పుడేం చేయాలి? ఆ రాత్రంతా బాగా ఆలోచించి విశ్వనాథుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు ఉదయం ఆయన ఒక కుంచెడు తడిసిన ముడిసినగలు శివలింగం ఒక సంచిలో వేసుకొని పలుగు పారా తీసుకొని బీడులోకి వెళ్ళాడు. అక్కడ లంకె బిందెలు ఉన్న చోటుకు దూరంగా 3 అడుగు గుంట తవ్వి అందులో శనగలు పోసి దాని మీద శివలింగాన్ని పెట్టి మన్నుతో గుంట పూడ్చి ఇంటికి వచ్చాడు. ఆ సాయంకాలానికి శివలింగంలో సగభాగం గుంటలోంచి పైకి వచ్చింది. అది చూసిన వాడొకడు ఆ వార్త ఊళ్ళో చెప్పాడు. వెంటనే జనం బీడులో ఈశ్వరుడు వెలిచాడంటూ పూజలు చేయనసాగారు. తన పథకం పారినందుకు విశ్వనాథుడు చాలా సంతోషించి 4 గ్రామ పెద్దలను తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్ళాడు. ఆయన జరిగింది విని ఎంతో ఆనందపడిపోతూ, దేవుడు వెలిసిన చోటు దేవుడిదే అవుతుంది. అక్కడ ఆలయం కట్టేందుకు బీడంతా ఈనంగా ఇస్తాను. నా తొలి చందా కూడా తీసుకోండి అని డబ్బుతో పాటు అప్పటికప్పుడే ఈనాం పత్రం కూడా రాయించి ఇచ్చాడు. విశ్వనాథుడు పెద్దల సమక్షాన లంకె బిందెలు ఉన్న చోటు నుయ్యి తవ్వడానికి మనుషుల్ని పురమాయించాడు. లంకె బిందెలు బయటపడినాయి. అందరూ దాని దైవలీలగా భావించారు. 2-3 నెలల్లో లంకెల బిందెల్లో దొరికిన ధనంతో అక్కడ చక్కని శివాలయం నిర్మించబడింది. దూరంగా ఉన్న చింత చెట్టు పైన భూతం మొదటి నుంచి జరిగిందంతా చూస్తూనే ఉన్నది. అది వైద్యుడి తెలివితేటలకు అబ్బురపడుతూ ఏమి చేయలేక ఊరుకున్నది.